హాయ్ అండి, వెల్కమ్ టు లేకస్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో దొండకాయ ఉల్లికారాన్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తానండి. ఈ ప్రాసెస్లో తయారు చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది. రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1/2 kg దొండకాయల్ని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తినే కారాన్ని బట్టి ఒక 3-4 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా సగానిగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక 8-9 వెల్లుల్లి కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక చిన్న రెమ్మ చింతపండును కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్ అంతా కూడా మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిపోతుంది కదండి. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మసాలా అంతా కూడా షిఫ్ట్ చేసుకోవాలి. చేసేసుకొని మరి బాగా వెన్నలాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసి ఇప్పుడు అందులోకి దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని పూర్తిగా లోలోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు పూర్తిగా ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఇప్పుడు పూర్తిగా దొండకాయలన్నీ కలర్ చేంజ్ అయ్యాయి కదా, మెత్తగా కూడా అయిపోయాయి, పూర్తిగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే అలాగే ఉంచేసుకోవాలండి, లోలోనే పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా వేసినాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆనియన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసాం కదా, కొంచెం టైమే పడుతుంది. ఇప్పుడు ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, చూస్తేనే నోరూరుతుంది కదండి. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.